జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య ఇన్సిడెంట్ లో టీడీపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత నాకు ఒక మూవీ సీన్ గుర్తొస్తుంది. ఆ సీన్ గురించి చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ సీన్ లో ఒక ముఖ్యమంత్రి అన్ఫార్చునేట్లీ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఆ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ ముఖ్యమంత్రిని పరీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి గారి పరిస్థితి చాలా విషమంగా ఉంది, 24 గంటలు దాటితే తప్ప ఆయన పరిస్థితి ఏంటో చెప్పలేమని హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. అక్కడున్న వార్తాపత్రికల్లో ఒక వార్తాపత్రిక మరుసటి రోజు రాబోయే పత్రికలో ఫ్రంట్ పేజీలో ముఖ్యమంత్రి దుర్మరణం అని చెప్పి ప్రింట్ చేస్తారు. తీరా ముఖ్యమంత్రి బ్రతికి ఉంటాడు. ప్రింట్ అయిన పేపర్ డిస్ట్రిబ్యూషన్ కి చాలా జిల్లాలకు అప్పటికి వెళ్ళిపోతుంది. విత్ ఇన్ అవర్స్ లో ఆ పేపర్ ప్రజల చేతుల్లో ఉంటుంది. తీరా ముఖ్యమంత్రి బ్రతికి ఉంటాడు. ఆ పేపర్ అందుకున్న ప్రజలు ఆ ముఖ్యమంత్రి అభిమానులు గాని ముఖ్యమంత్రి బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిస్తే ఆ పత్రిక సంబంధించిన యాజమాన్యాన్ని తగలబెట్టేస్తారు. అందుకోసం ఆ పత్రిక యాజమాన్యం ఒక విలన్ని కలుస్తాడు. విషయం అంతా చెప్పిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తే నీకు ఎంత డబ్బు అయినా ఇస్తానని చెప్పి ఆ విలన్కి ఆఫర్ చేస్తాడు. అప్పుడు ఆ విలన్ పని కానిస్తాడు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చనిపోతాడు. సీన్ అర్థమైంది కదా? ఒక పత్రికలో వచ్చిన వార్తని, అబద్ధపు వార్తని నిజం చేయడానికి ఆ విలన్ ముఖ్యమంత్రిని చంపేస్తాడు. ఇప్పుడు మీకు ఒక సీన్ చూపిస్తాను, అంటే ఒక వీడియో చూపిస్తాను, చూడండి. తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 2 రూట్ల ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఒక ఎస్పీ స్థాయి పోలీస్ ఆఫీసర్ పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక కేసుకి సంబంధించిన వివరాలు ప్రెస్ కి రిలీజ్ చేయరు. సింగయ్య ఇన్సిడెంట్ లో కూడా ఎస్పీ గారు పూర్తిగా గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇది జగన్ గారి వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్ అని నెంబర్తో సహా చెప్పగలిగారు. కానీ 4 days తర్వాత అది జగన్ గారి వెహికల్ అని చెప్పి మాట మార్చడం వెనకాల ఎంత బలమైన ఒత్తిడి ఉందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. వెహికల్ కింద పడి మరణించిన సింగయ్యను తీసి పక్కకు పెట్టారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పారు ఎస్పీ గారు. కానీ ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సింగయ్యని అంబులెన్స్ లో తీసుకెళ్లేంత వరకు కూడా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉన్న సింగయ్య ఆ తర్వాత ఎలా మరణించాడు? కేవలం జగన్ గారి పర్యటనను ఆపడం కోసం, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం సింగయ్యని హత్య చేశారా అనే అనుమానం నిజమవుతుంది కదా. చంద్రబాబు అండ్ లోకేష్ కక్షపూరిత రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది కదా.